ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, గాజువాక విశాఖ గాజువాక ఇన్సిడెంట్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటన గతంలో మనం ఢిల్లీలో చూసాము, మీర్పేటలో కూడా జరిగింది. ఇలా లవర్ ని చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలా మంది దీనిపైన రీల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు బాగా. ఇక్కడ ఏంటంటే, అమ్మాయి చనిపోయింది కాబట్టి అబ్బాయి తప్పు అని అంటున్నారు, ఒక పక్కన అమ్మాయి కూడా తప్పు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే, ఎవరి అవసరాల కోసం వాళ్ళు, అబ్బాయి అమ్మాయి పిచ్చి, అమ్మాయికి ఏమో డబ్బు పిచ్చి. ఇక్కడ చూడండి, పెళ్ళైన అబ్బాయిని అమ్మాయి ట్రాప్ చేయడము, ఒక డేటింగ్ యాప్ లో పరిచయం చేసుకున్న అబ్బాయి అమ్మాయితో మాట్లాడడము, మరి బార్ని పుట్టింటికి పంపి ఆమె ఇంటికి పిల్లడం. సో ఎందుకు పిలిచాడు అనేది పక్కన పెడితే, పిలిచాడు, మాట్లాడారు, గొడవ జరిగింది, చంపేయడం జరిగింది. అంటే అసలు ఇలాంటి సంఘటనలు ఎన్ని మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. అంటే పెళ్ళైన తర్వాత ఈ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది, దీనివల్ల వచ్చే పరిణామాలు, ఇంకా చెప్పండి సోషల్ మీడియా ముఖ్యంగా, అంటే ఓవరాల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు మరి ఇన్సిడెంట్ పైన? అంటే సమాజంలో కొన్ని తప్పులు, కొన్ని నేరాలు జరగకుండా ఉండటం కోసం కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అంటే అది అలా కల్పించడం అనేది కూడా చాలా తప్పు. కొన్ని చట్టాలు చేశారు, అవి కూడా తప్పే. కానీ ఏ పరిస్థితుల్లో మనిషి ఒక నేరస్తుడు కాకుండా ఉండాలి అంటే, ఒక ఫ్యామిలీలో అయినా సరే తప్పు చేసిన గిల్ట్తో బాధపడకుండా ఉండాలి అంటే, ఇది నేను ఈ రీజనింగ్ వల్ల నేను ఈ పని చేశాను అని చెప్పుకోవడానికి వీలుగా కొన్ని వెసులుబాట్లు, అంటే ఈ యాప్స్ అని కొన్ని చట్టాలు చేశారు కదా, అక్రమ సంబంధం తప్పు కాదు అని. ఇది దరిద్రమైనటువంటి కొత్తగా వచ్చాయి. పాతకాలాల్లో ఇవన్నీ ఏమీ లేవు. ఎవడన్నా తప్పు చేశాడంటే వాడిని ఏకి పెట్టేవారు, అదంతా అలా జరిగేది, భయంతో ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇదిగో అయ్యా అని ఇస్తుంటే ఎవరు వెళ్లకుండా ఉంటారు? సో వీళ్ళు యాప్స్ ద్వారా కోవిడ్ సమయంలో 2021 ఆ సమయంలో వీళ్ళు పరిచయాలు అయ్యారు అని అంటే, ఇందులో తప్పు ఎవరిది అంటే, తప్పు ఎవరిది కాదు. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయినప్పుడు మామూలుగా చెప్పుకోవాలంటే వీళ్ళు ఒక లవ్లో పడతారు. లవ్లో పడడము, ప్రేమించుకోవడము, తర్వాత పెద్దల ఇష్టంతోనో ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాలనుకోవడం అనేది అదొక ప్రాసెస్. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అది కాదు. ఆ యాప్ ఉద్దేశమే వేరు కదా. అది డేటింగ్ యాప్. అంటే వీళ్ళు డేటింగ్ చెయ్యాలని చెప్పే ఆ యాప్ని ఫాలో అయ్యారు, ప్రొసీడ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. మనం కేవలం ఒక డేటింగ్ కోసమే, మీరు అన్నట్టు ఒక అవసరాల కోసమే, అది ఎన్ని రోజులైనా కావచ్చు, నెలలు కావచ్చు, వారాలు, సంవత్సరాలు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇదిని బట్టి, బాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది అక్కడ క్లారిటీ ఉంది. వాళ్ళు క్లారిటీ ఉన్నప్పుడు తర్వాత వీళ్ళు దాన్ని కొనసాగించడం ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. అంటే నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు, ఆ అమ్మాయి కూడా చేసుకోవాలి ఏదో ఒక సమయానికి. అలా అనుకున్నప్పుడు దాన్ని ఆ రిలేషన్ అక్కడ కట్ చేయలేదు. వీళ్ళు కట్ చేయాలి. కట్ చేయకుండా ఏం చేశారు? కంటిన్యూ చేశారు. కంటిన్యూ ఎలా చేశారు? మేబీ ఇక్కడ కొంతకాలం గ్యాప్ వచ్చి ఉండొచ్చు. ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవటము, భార్య డెలివరీకి పుట్టింటికి వెళ్ళడం వల్ల వీడిలో మళ్ళీ పురుగు పుట్టి, మళ్ళీ కొత్త అమ్మాయి ఎందుకులే, తెలిసిన అమ్మాయి కదా మళ్ళీ పిలుద్దాం అని చెప్పి మళ్ళీ కొనసాగించడం అనేది చేయటం వల్ల ఇది ఇంత క్రైమ్కి దారితీసిందని నాకు అనిపిస్తుంది. సరే, వీడు చేశాడు ఈ అబ్బాయి పని, ఆ అమ్మాయికైనా తెలియాలి కదా. 29-30 years అని చెప్తున్నప్పుడు ఒక దాంట్లో నేను విన్నాను, ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిందని విన్నాను. మరి నిజం అబద్ధం మనకు తెలియదు. మ్యారేజ్ అయినా అవ్వకపోయినా ఒక పెళ్ళైన అబ్బాయిని మళ్ళీ నువ్వు ఆ లైన్లో పెట్టుకోవడం అనేది, మళ్ళీ సంబంధం కొనసాగించడం అనేది తప్పే. ఒకవేళ నీకు పెళ్ళైనా కూడా అది కూడా తప్పే. నీకు ఒక భర్త ఉన్నాడు, గతం వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకో, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ నువ్వు ఇతన్ని మళ్ళీ ఫాలో చేయటము, మళ్ళీ కొనసాగించడం అనేది ఇక్కడ కూడా తప్పే. ఇద్దరిది తప్పే. ముందు ఇద్దరిది తప్పు లేదు, ఇక్కడ ఇద్దరిది తప్పు. అంతే కదండి. ఒక తప్పు చేస్తున్నాము అని స్పృహతోటి చేస్తున్నారు. అక్కడేమో ఒక విల్లింగ్ తోటి, ఒక అగ్రిమెంట్ తోటి, ఒక ఇష్టంతో చేసుకున్న పని. అది అక్కడితో డ్రాప్ చేస్తే బాగుండేది. అది ఎంతకాలం కొనసాగిస్తారు? అది ఎప్పటికైనా సరే వైవాహిక జీవితానికి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇది ఒక పెద్ద అపశృతి, ఒక పెద్ద వివాదము, ఒక పెద్ద గొడవ, చివరికి భార్యాభర్తలు విడిపోవడమో, ఏదో ఒకటి మనసులు విరిగిపోవడమో, వివాహ బంధం రద్దు చేసుకోవడమో, ఇలాంటివే జరుగుతాయి తప్ప ఏదైనా 1% అయినా లాభం జరుగుతుందా? జరగదు. అంటే కొన్ని స్థాయిలు చూడండి మేడం, కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే,
కింద స్థాయి వాళ్ళు, కొంచెం ఇంకా పల్లెటూరుల్లో వాళ్ళు, దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటివి జరుగుతాయి అనుకుంటాం. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఏంటంటే అతను ఒక నేవీ ఆఫీసర్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి, మరి అతని యొక్క మైండ్ సెట్ అనేది మరి అదే భార్య పుట్టింటికి వెళ్ళడము, మరి అమ్మాయి కావాలి అనుకోవడం అదొక తప్పు అనుకుంటే, ఇంత క్రిమినల్ మెంటాలిటీగా బిహేవ్ చేయడం అనేది, చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టి కట్ చేసి ఇది ఎక్కడికో హెడ్ ఎక్కడికో తీసుకెళ్లి బాడీ పార్ట్స్ ఎక్కడో పడేసి, అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆఫీసర్ అయ్యుండి అంత ఎడ్యుకేటెడ్, మళ్ళీ అక్కడ ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్, ఇద్దరు కూడా అమ్మాయి జాబ్ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో టెంపరరీ ఈవెంట్ మేనేజర్ కూడా చేస్తుందంట. చేస్తుంది. మరి ఇంత ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అయ్యుండి కూడా మరి ఇలాంటి పనులు చేయడం అనేది, అంటే సొసైటీలో వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అంటే, సొసైటీ ప్రభావం కూడా దీని మీద ఉంటుందా అంటే? ఇక్కడ ఈ విషయం వేరు నవీన, ఆ అమ్మాయి స్టిల్ క్లారిటీగానే ఉంది. ఇప్పుడు మనకి వచ్చిన విషయాలు ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ అమ్మాయి డబ్బు అడుగుతుంది అని అంటున్నారు, చాలా అరెస్ట్ చేసిందంట. కానీ ఈ అబ్బాయి కూడా అవసరానికి పిలుస్తున్నాడు అనేది ఒకటి ఉంది ఇక్కడ. అవును, ఆ అమ్మాయి ఆల్రెడీ మ్యారేడో లేకపోతే రేపో మాపు మ్యారేజ్ చేసుకోబోతుందో, ఆల్రెడీ ఎర్నింగ్, ఆమె పైసలు మనీ ఎర్న్ చేస్తుంది, ఆమె ఒక బ్యాంక్ లో చేస్తుంది, ఈవెంట్స్ కూడా చేసి సంపాదించుకుంటున్నప్పుడు ఇతని దగ్గర నుంచి డబ్బు అవసరం లేదు అమ్మాయికి. ఇదేదో అమ్మి తుమ్మి తేల్చుకోవాలని చెప్పి వచ్చినట్టు తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇతను కూడా ఏదో గొడవ క్రమంలో కావచ్చు, లేకపోతే అసలు ఇది ఫైనల్ చేసుకుందాము, ఈ అమ్మాయితో తెగతంపులు చేసుకుందాము అని ఇతను అనుకున్నాడా, లేకపోతే పిలిస్తే ఎందుకు రాదు, ఈసారి వస్తే అంతు తేల్చుదాము అని అనుకుని పిలిచాడా, ఏమైనా సరే ఈ అమ్మాయి మాత్రం క్లారిటీగానే ఉంది అక్కడ. తనేంటంటే ఒక ఫైనల్ చేసుకునే వెళ్దామని చెప్పే వచ్చింది, డబ్బు అడిగినట్టు నాకైతే అనిపించటం లేదు. ఇక్కడ సోషల్ మీడియా ఎఫెక్ట్ అని అంటే, మీరు అన్నారు ఒక రెస్పాన్సిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, అంటే ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా బాధ్యతాయుతమైనటువంటి జాబ్ అది. నేవీ అని అంటే అది నేవీ అవనండి, ఆర్మీ అవనండి, ఏదైనా కానీ చాలా డిసిప్లిన్డ్ గా ఉండే డిపార్ట్మెంట్ అది. ఎవరు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అక్కడ ఉద్యోగాలు ఊడతాయి, పనిష్మెంట్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు అతను ఒక జాగ్రత్త పరుడుగా ఉండవలసిన ఎంప్లాయ్, కానీ అతను జాగ్రత్తగా జాబ్ చేస్తున్నాడా, లేకపోతే అతను పర్సనల్గా అతను ఏమన్నా రెక్లెస్ ఫెలోనా, లేకపోతే ఒక ఆలోచన లేని వ్యక్తి? చాలా మంది వాళ్ళు చేసే పనులు ఆలోచించరు, గబగబా ఆవేశంలో చేసేస్తారు, తర్వాత ఏం చేయాలో తోచదు, ముందు ఆలోచించరు దేని గురించి. ఈ అబ్బాయి ఆకోవకే వస్తాడా అనిపించేది అనమాట. కాబట్టి ఆ అమ్మాయిని పిలిపించడం అంటే ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు, అన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అది ఏదో అతను ఏమనుకున్నాడో మనకి ఇంకా అది బయటకు రావటం లేదు. అది తేలితే సరే, తేలకపోతే ఆ కథం చేద్దాం అని అతను ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అనే నాకు అనిపిస్తుంది. అది ఆవేశము, తొందరపడతనము, ఆలోచన లేనితనము, ముందు జాగ్రత్త లేనితనము. అట్లీస్ట్ తనకి 2 బిడ్డలని చెప్తున్నారు, పక్కన ఒక పాప అనే చెప్తున్నారు, ఒక భార్య ఉంది, ఎంతో వ్యాలిడ్ జాబ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఎన్ని పెర్క్స్ ఉంటాయో తెలుసా, అందులో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో తెలుసా, అవన్నీ గుర్తురాలేదా, భవిష్యత్తు గుర్తురాలేదా అని అంటే ఇతను చాలా రెక్లెస్ పర్సన్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇతను ఆవేశంలో అనాలోచితంగా పిచ్చి పిచ్చిగా ఈ మైండ్ ఎటు తోస్తే అటు చేసేసాడు. థ్యాంక్ యూ.